ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇటీవల వార్డుల్లో తనిఖీలో భాగంగా స్కావెంజర్స్ కాలనీ పరిశీలించాలని అన్నారు. అక్కడి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని అన్నారు. అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేస్తున్నామని, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని అన్నారు. విజిట్లో ఒకరోజు విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ బ్యూటిఫికేషన్, ఎస్పెషల్లీ మనకు స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ థీమ్స్తో పెయింటింగ్స్ అనేవి చేపించడము, అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా, అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు. సో దానిపైన కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్ అన్ని స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్, ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది.